హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఎస్ఏ వ్లాగ్స్ బై విఎస్కే. ఈరోజు ఈ వీడియో కంటెంట్ వచ్చేసి రాడ్ రియాలిటీ అబౌట్ యూఎస్ఏ పార్ట్ టైం జాబ్స్ అనమాట. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మనం 2K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాం. మన నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసి 5K సబ్స్క్రైబర్స్ అనమాట. సో అందరూ కూడా వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడైతేనే మనం 5K మైల్ స్టోన్ అయితే రీచ్ అవుతాం. అండ్ కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, లైక్ నాకు F1 వీసా రిజెక్ట్ అయింది బ్రో, మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారని చెప్పేసి. మీ అందరి కోసం ఒక డిసిజన్ అయితే తీసుకున్నా. నేనైతే ఇప్పుడు దాకా 7 to 8 మెంబర్స్కి హెల్ప్ చేసిన, నా ఫ్రెండ్సే. ఆ 7 to 8లో ప్రతి ఒక్కరికి వీసా అయితే వచ్చింది. మాక్ ఇంటర్వ్యూ అంటే నేను మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తా, వాళ్ళు చెప్పిన ఆన్సర్ మోడిఫికేషన్ చేసి పర్ఫెక్ట్ గైడెన్స్ అయితే ఇస్తాను అనమాట. సో మీకు కూడా అలా ఇస్తాను. మనం ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం, మాక్ ఇంటర్వ్యూ బై విఎస్కే. సో క్రియేట్ చేశాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నోడ్ కామెంట్లో ఉంటుంది. ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ కాదు 1K మెంబర్స్ రీచ్ అవుతారో ఆ తర్వాత నుంచి నేనైతే మాక్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటాను. సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అనే కాదు, మీరు లైక్ ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారు. ఎవరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఇవన్నీ చాటింగ్స్ నడుస్తూ ఉంటాయి. నేను కాకపోయినా ఎవరో ఒకరు రిప్లై అయితే ఇస్తారు మీరు అడిగిన క్వశ్చన్కి. మీకు లైక్ ఏదైనా క్వశ్చన్ ఉందనుకో, దానికి ఆన్సర్ తెలియకపోతే ఆ క్వశ్చన్ ఆ గ్రూప్లో పెడితే ఎవరో ఒకరి నుంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. కాబట్టి ఒకరికి ఒకరు హెల్ప్ అవుతారనమాట. ఇంకెందుకు ఆలస్యం, లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నోడ్ కామెంట్లో ఇస్తాను. మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. 1K సబ్స్క్రైబర్స్ అవ్వగానే నేనైతే మాక్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటాను. సబ్స్క్రైబర్స్ కాదు, 1K మెంబర్స్. అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, యూఎస్ఏలో పార్ట్ టైం జాబ్ చేసి వచ్చిన అమౌంట్తో ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయా బ్రో అని చెప్పేసి అడుగుతారు. దీనిపైన అయితే ఇప్పుడు మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. అమెరికాకు వచ్చాక పార్ట్ టైం జాబ్స్ అనేవి 2 రకాలు అనమాట, ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్. ఆన్ క్యాంపస్లో 2 అయితే ఉంటాయి, అకాడమిక్స్ రిలేటెడ్, నాన్ అకాడమిక్స్ రిలేటెడ్ అనమాట. అకాడమిక్స్ వచ్చేసి అందులో మళ్ళీ ఒక 3 రకాలు: టీచింగ్ అసిస్టెంట్షిప్, గ్రేడింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అనమాట. సో ఈ 3 రకాలు. ఈ మూడిట్లో కనుక మనకి పార్ట్ టైం జాబ్ దొరికినట్టుగైతే ఆన్ క్యాంపస్లో మంచి పే అయితే ఉంటుంది. స్టార్టింగ్ పేనే $17 నుంచి $20 అయితే ఉంటుంది. సో ఈ మూడిట్లో దొరకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్స్లో చూసుకున్నట్టుగైతే అన్ని సబ్జెక్టులు ఏ గ్రేడ్ వస్తే, ఒకవేళ ఆ మూడిట్లో ఏమైనా వేకెన్సీ ఉంటే మనకైతే ఛాన్స్ అయితే దొరుకుద్ది. అట్ ప్రజెంట్ మా యూనివర్సిటీలో అయితే లేదనమాట అది. లైక్ చాలా యూనివర్సిటీస్లో అవి ఉన్నాయి, అది కూడా మెన్షన్ చేస్తే బెటర్ అని చెప్పేసి చెప్తున్నా. సో మంచి పే అయితే వస్తుంది. లీగల్గా ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ అయితే చేసుకోవచ్చు. లైక్ $17 to $20 పే అయితే వస్తుందని చెప్పాను కదా. వీక్లీ చూసుకున్నట్టుగైతే 20 hours అయితే మనం లీగల్గా వర్క్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అట్లా చూసుకున్నట్టుగైతే మంచి పే అయితే వస్తుంది, లైక్ అకాడమిక్స్ రిలేటెడ్ పార్ట్ టైం జాబ్ చేసినట్టుగైతే. ఇంకా నాన్ అకాడమిక్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, ప్రతి యూనివర్సిటీలో జిమ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ ఇంకా చూసుకున్నట్టుగైతే ఈవెంట్ మేనేజర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటిల్లో చూసుకున్నట్టుగైతే స్టార్టింగ్ పే $11 నుంచి $13 అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం $11 అయితే తీసుకున్నా, 11 into 20 చేస్తే $220 అయితే వస్తాయి వీక్కి. 220 into 4 చేస్తే $880 వస్తాయి. $880 వస్తాయన్న మాటే కానీ మనకి రైళ్ళకే అమౌంట్ అయితే సగం అయిపోతుంది. సగం కాదు, ఒక 30% అయితే రైళ్ళకి అయితే అయిపోతాయి. $880 వచ్చినా కూడా మనకి ఆల్మోస్ట్ రైళ్ళు కట్టి ఇటు పోయి వచ్చిన $650 అయితే మనకి మిగులుతాయి అనమాట. ఆ $650తో మీరు ఏం చేస్తారు, ట్యూషన్ ఫీ కట్టుకోగలరా? అవ్వని పని. ఆ $650తో మనం కేవలం లివింగ్ ఎక్స్పెన్సివ్స్ మాత్రం కవర్ అవుతాయి. మిగిలిన ట్యూషన్ ఫీ ఎలా కట్టుకోవాలంటే ఇంకా లోన్ నుంచి వచ్చిన అమౌంట్తో కట్టుకోవాలి. ఇంకొంతమంది అడుగుతారు, ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి బ్రో అని చెప్పేసి అడుగుతారు. ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా అనేసి మనం డైరెక్ట్గా వెళ్ళి కనుక్కోవాలన్నమాట. లైబ్రరీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, జిమ్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, ఫుడ్ సెక్షన్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, ఈవెంట్స్ ఏమైనా జరుగుతుంటే అక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా కనుక్కోవాలి. సో వేకెన్సీస్ లేకపోతే మన సీనియర్స్ నుంచి మనం రిఫరెన్స్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు మనల్ని రిఫర్ చేసినట్టుగైతే మనకి కొంచెం ఈజీగా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది పార్ట్ టైం జాబ్ ఆన్ క్యాంపస్లో. ఇంకొక ప్రాసెస్ కూడా ఉందన్నమాట. మన యూనివర్సిటీ మెయిల్కి వేకెన్సీస్ ఏమైనా ఉంటే మెయిల్ అయితే పెడతారు, ఈ పొజిషన్కి వేకెన్సీ ఉంది అప్లై చేసుకోండి అని చెప్పేసి. ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట. సో మీకు ఆ మెయిల్ రాగానే యాక్టివ్గా ఉండి వెంటనే అప్లై చేస్తే అలా కూడా దొరికే ఛాన్స్ అయితే ఉంది. అట్ ప్రెజెంట్ చూసుకున్నట్టుగైతే సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే మేము వచ్చింది ఫాల్కి చాలా మంది స్టూడెంట్స్ అయితే వచ్చారనమాట. ఆల్మోస్ట్ 10 lakh వీసా అయితే అప్రూవ్ అయ్యాయి కాబట్టి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. ఆన్ క్యాంపస్ జాబ్స్ దొరకడం కూడా చాలా కష్టంగా అయితే ఉంది. నేను వచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుంది ఇప్పటికి.
నేను ఫాల్కి వచ్చానని చెప్పాను కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్టుగైతే నాకు ఈచ్ సెమిస్టర్కి $6,500 అయితే పడుతుంది అనమాట సెమిస్టర్ ఫీ. అండ్ నేను స్ప్రింగ్ కూడా కట్టేసా, $6,500 కట్టాను. ఇక్కడే చూసుకున్నట్టుగైతే నాకు 11 lakhs ట్యూషన్ ఫీకే అయిపోయింది. ఇంక ఈ 6 months లివింగ్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్టుగైతే 4.5 lakhs నుంచి 5 lakhs అయితే అయిందనమాట. నాకు టోటల్ 16 lakhs అయితే ఇప్పటికే నేను ఖర్చు పెట్టాను. ఇదంతా కాదు బ్రో, ఆఫ్ క్యాంపస్ చేస్తాం మేము పార్ట్ టైం అంటే, ఆఫ్ క్యాంపస్ చేయడం అనేది ఇల్లీగల్. మనం అందరం వచ్చింది F1 వీసా మీద కాబట్టికి మనం బయట పార్ట్ టైం చేయడం ఇల్లీగల్ అనమాట. అయినా కూడా కొంతమంది చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే హయ్యర్ అఫీషియల్స్ కనుక మనల్ని కనుక్కున్నట్టుగైతే డైరెక్ట్గా డిపోర్ట్ చేస్తారు, లేకపోతే లీగల్గా ఏమైనా యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు మన కెరియర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో బయట పార్ట్ టైం చేయడం అనేది ఇల్లీగల్. సో మీ అందరికి అర్థమైంది కదా ఇప్పుడు యూఎస్ఏలో పార్ట్ టైం జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉందో, టోటల్ మొత్తం క్లారిటీగా చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే యూఎస్కి ప్లాన్ చేస్తున్నారో. అండ్ మర్చిపోకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మాక్ ఇంటర్వ్యూ బై విఎస్కే అని ఉంటుంది, లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నుడ్ కామెంట్లో ఉంది. ఈరోజు ఈ వీడియో అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ విఎస్కే. బై బై.